హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మసాలా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. దానికి నేను ఇక్కడ 2.5 స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే బగారా ఆకు కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అండ్ టేస్ట్. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మీరు ఎవరైనా తెలియకపోతే కంపల్సరీ ఈ రెసిపీ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, పసుపు అంతా ఇలా పసుపు వేసాక ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలండి. నేను ఒక 6 ఎగ్స్తో చేస్తున్నాను ఈ కర్రీని. దానికి నేను ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంది. ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనము మగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి తొందరగా మనకి మగ్గిపోతాయి. చూడండి, నేను కూరకు సరిపోయేంత సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ని యాడ్ చేశానండి నేను 6 ఎగ్స్కి. మీరు ఈ క్వాంటిటీ మీరు ఎంత చేసుకుంటే దానికి ఇంక్రీజ్ చేస్తూ చేసుకోండి. నేనైతే ఇక్కడ 6 ఎగ్స్కి చెప్తున్నాను. చూడండి, ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ మనం ఫ్రై చేసుకుంటే ఈజీగా ట్రాన్స్పరెంట్ అయిపోతాయి ఆనియన్స్. ఇలా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనము మరి కొద్దిసేపు ఆనియన్స్ని మగ్గించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనకి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. మీకు ఎవరికైనా ఈ కర్రీ తెలుసా అండి? తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఇప్పుడే మనము తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి. కారం కొద్దిగా ఎక్కువనే వేసుకోండి, అప్పుడు టేస్ట్ స్పైసీగా చాలా బాగుంటుంది. కారం కూడా యాడ్ చేసుకున్నాక మరి కొద్దిసేపు మనము మూత పెట్టేసుకొని ఆ కారం అంతా ఆనియన్స్కి మంచిగా పట్టే వరకు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి కర్రీ అయితే. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. రెగ్యులర్గా మనం ఎగ్ బుర్జీ అలా చేసుకుంటాం కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూద్దాము. ఆనియన్స్ చాలా మంచిగా మగ్గాయి. అలాగే కారం కూడా ఆనియన్స్కి మంచిగా పట్టింది. ఇప్పుడు మనం ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ బాయిల్ అయినప్పుడు మనము ఎగ్స్ ఇందులో కొట్టి పోసుకోవాలి.
చూడండి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు మనము మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి కానీ వైట్ రైస్లో కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఇంకా ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేయాల్సిందే, అంత సూపర్గా ఉంటుంది కర్రీ మాత్రం. పక్కనే చపాతీ కూడా చేసుకుంటున్నానండి. చూడండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. వాటర్ బాయిల్ అయ్యేంతవరకు ఒక 2-3 మినిట్స్లో వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతుంది. చూడండి వాటర్ బాయిల్ అయినప్పుడు మాత్రమే ఎగ్స్ని కొట్టి వేసుకోండి. అప్పుడే మనకి స్మెల్ అనేది లేకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇక్కడ సాల్ట్ కారం అవన్నీ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోనట్టయితే యాడ్ చేసుకోండి. నేను చెక్ చేశానండి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా ఎగ్ని ఇందులో వేసుకోవాలి. ఎగ్ని అలా కొట్టి పోసిన తర్వాత అసలు కదపొద్దండి. కదపకుండా అలానే మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎగ్ని కొట్టి పోసుకుందాం. చూడండి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి, టచ్ కాకుండా వేసుకోవాలి ఒక్కొక్కటిగా. నా రెసిపీ ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. చూడండి ఇలా ఒకదానికొకటి టచ్ కాకుండా ఒక్కొక్కటి నీట్గా ఇలా ఎగ్ని మనం కొట్టేసి అందులో వేసుకోవాలండి. తర్వాత అసలు డిస్టర్బ్ చేయొద్దు. అలానే మనము లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లోనే మనము ఉంచుకోవాలండి. అప్పుడే మనకి ఎగ్ టోటల్ ఎగ్ అలానే ఉంటుంది. ఒక్క ఎగ్ ఇలా వేసేసుకొని అన్నంలో తింటూ ఉంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఆ ఎసరు అనేది అంతా దగ్గరకు వచ్చేసి మనం ఇప్పుడు వేసిన ఎగ్స్కి అంతా మసాలా చాలా బాగా పట్టుకొని ఎగ్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది. ఎగ్ అలానే ఉంటుంది విడిపోకుండా. మనం ఇలా చేసుకొని తింటే ఆమ్లెట్ తిన్న టేస్ట్ కూడా అనిపిస్తుందండి. కంపల్సరీ ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. మీరు ఎవరైనా ఇలా చేస్తారా? ఎవరైనా చేస్తే ఎవరికైనా తెలుసుంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒక 10 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లోనే వాటర్ అంతా కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు మనము ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి ఎలాంటి స్మెల్ లేకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మూత తీసి చూద్దాము 10 మినిట్స్ తర్వాత. చూడండి ఎగ్స్ అంతా మంచిగా ఉడికిపోయాయి. చూడండి ఎగ్ ఎంత బాగా ఉందో విరిగిపోకుండా. అలా మనము కదచకుండా అలానే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడే ఇలా ఎగ్ విడిపోకుండా ఎమ్మీగా ఉంటుంది.
ఒక్క ఎగ్ వేసేసుకొని మంచిగా కొద్దిగా కర్రీ వేసుకుంటే చాలా స్పైసీగా సూపర్గా తినేసేయచ్చు. వేడి వేడి అన్నంలో ఇలా స్పైసీ ఎగ్ కర్రీ వేసుకొని తింటే అసలు అమృతంలా ఉంటుంది. చూడండి, ఇలా మళ్ళీ ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని ఆ ఎసరంతా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ స్పైసీ స్పెషల్ మసాలా ఎగ్ కర్రీ రెడీ అయినట్టేనండి. ఇందులో మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. చాలా ఈజీగా సింపుల్గా మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటితో చేసుకోవచ్చండి. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చూసేద్దామండి ఒకసారి. చూడండి, కర్రీ అంతా మంచిగా దగ్గరకు వచ్చేసింది. ఎగ్స్ కూడా మనకి మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొద్దిగా మనము పైనుండి ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లేసేసుకుంటే మన స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే యాక్చువల్గా చపాతీ చేసుకున్నానండి, కానీ కర్రీని చూస్తుంటే అసలు నోరు ఊరిపోయింది. అందుకే కొద్దిగా అన్నంతో కర్రీ వేసుకొని అయితే నేను తినేసాను. టేస్ట్ అసలు వేరే లెవెల్ ఉందండి. చాలా అంటే చాలా సూపర్ ఉంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్ అండ్ యమ్మీగా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేట్, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. యమ్మీ అండ్ టేస్టీ స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ. మా ఇంట్లో అందరం తినేసామండి. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. మామూలుగా రొటీన్గా చేసుకునే దానికంటే ఒక్కసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది అనేది. నేనైతే యాక్చువల్గా చపాతీయే తిందాం అనుకున్నాను, బట్ కర్రీ చూసి టెంప్ట్ అయిపోయి కొద్దిగా రైస్ పెట్టుకొని టేస్ట్ చూసానండి. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. చూడండి, ఇలా ఒక ఎగ్ వేసుకొని కొద్దిగా కర్రీ వేసేసుకొని తింటే ఇంకా ఫుల్ అంటే ఫుల్ స్పైసీగా మంచిగా కారం తగులుతూ సూపర్ అంటే సూపర్ ఉందండి టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా లేట్ ఎందుకు, మీరు ట్రై చేయండి మరి. అలా కలిపేస్తూ ముద్ద నోట్లో పెడితే అసలు అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.